ప్రస్తుతం అయితే మనం ఎంపీ ఆఫీస్ ముందు ఉన్నాము. కొందరు కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ రోజు కరీంనగర్ లో జరిగిన సంఘటనల గురించి. అక్క నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు గాజుల స్వప్న. ఈ రోజు అయితే చూశారు, సో దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఈ రోజు ఏదైతే సంజయ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కౌశిక్ రెడ్డి ఖబర్దార్. ఒకటే విషయం చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే నువ్వు దుమ్ము కొట్టుకపోతావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఏడ్చి ఇంట్లో వాళ్ళ బాధతోటి చూడలేక హుజరాబాద్ కార్యకర్తలు ఆయనకు ఓట్లేసారు, హుజరాబాద్ ప్రజలు ఆయనకు ఓట్లేసారు. కాకపోతే ఈయన దాని తర్వాత ఏం చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిండు. పాపం వాళ్ళు ఎవరు ఏం స్పందిస్తలేరు. ఈయన ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు ఎవరు స్పందిస్తలేరు, పట్టించుకుంటలేరు. అదే విధంగా మన సిపి గారిని తిట్టిండు, సిపి గారి మీద అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. సిపి గారు కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఆయన పట్టించుకోలేదు. కాబట్టి ఆయన షైన్ కావాలంటే, ఆయన ఫేమస్ కావాలంటే రేపు రాబోయే రోజులలో ఆయన ఎలక్షన్లలో మళ్ళీ ఆయన ఫేమస్ కావాలంటే ఎవరు ఇప్పుడున్నటువంటి ఫేమస్ ఫిగర్ ఎవరున్నారు? సంజయ్. కరీంనగర్ సంబంధించి సంజయ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఫేమస్ కావాలంటే ఎవరినో ఒకరు తిట్టాలి. కాబట్టి ఏ విషయం లేకుండా అనవసరంగా వచ్చి ఇక్కడ ఏదో పిఎంజే జ్యువెలరీ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సబ్జెక్ట్ అది, దాని గురించి ఇక్కడ వచ్చి స్పెషల్ గా ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు ప్రత్యేకించి మాట్లాడడం ఏదైతే ఉందో దిక్కుమాల చర్య అని చెప్తున్నాం. ఎందుకంటే మీరు దాని గురించి మాట్లాడండి, ఒక ప్రజా వ్యవస్థ గురించి మాట్లాడండి, ఏదైతే ప్రజా సమస్యల మీద మాట్లాడండి, హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడండి, లేకుంటే గవర్నమెంట్ గురించి మాట్లాడండి. ఇట్లా మాట్లాడండి కానీ సంజయ్ గురించి మాట్లాడే హక్కు నీకెక్కడ అని చెప్పేసి మేము బెదిరిస్తున్నాం. ఖబర్దార్, ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం అవాకులు చవాకులు వెళ్తే మాత్రము బిడ్డ నేను మామూలుగా ఊకోము. ఇప్పుడు నీకు ఇలా తన్నులు దాకలే కానీ మేమే ఒక మహిళా కార్యకర్తల మీద కలుసుకుంటే చాలు నిన్ను మామూలుగా కొట్టాము. మాకు ఉద్యమ దాఖలాలు ఉన్నాయి, నీకు ఎక్కడ ఉద్యమ దాఖలాలు ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. నువ్వు ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినావా? నువ్వేం నుంచి వచ్చినావు? పూటక పార్టీ మార్చే నువ్వు కూడా మాట్లాడితే ఇవాళ ఏమన్నట్టు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అదే విధంగా ఇవాళ పావని గౌడ్ నీకు ఒకటే చెప్తున్నాము, ఖబర్దార్, నోరు జాగ్రత్త పెట్టుకోకపోతే మాత్రం బిడ్డ నేను మామూలుగా కొట్టాము. అదే హుజరాబాద్ గారు నువ్వు కరీంనగర్ లో నీ చరిత్ర వెళ్ళకుండా ఎవరు లేరు. నువ్వు ఊరికి అవాకులు చెవాకులు వేలుస్తూ నేను ఇష్టంగా నేను మాట్లాడతాను, నన్ను ఎవరంటే లేరు అని చెప్పేసి నువ్వు మాత్రం పిచ్చిగా మాట్లాడితే మాత్రం బిడ్డ నీకు మామూలుగా ఉండదు. నిన్ను ఉరికిచ్చి కొడతాము. ఇదే మహిళా కార్యకర్తలు కలుసుకుంటే ఏం జరుగుతుంది కరీంనగర్ లో అని చెప్పేసి మేము మళ్ళొక్కసారి రుజువు చేస్తాం. మాకు ఉద్యమ దాఖలాలు ఉన్నాయి. ఈ ఉద్యమం మళ్ళొక్కసారి బయటకు వస్తే మాత్రం మిమ్మల్ని ఎట్లా ఉరికించి కొడతామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఖబర్దార్, ఇంకొకసారి పిచ్చి మాట్లాడితే మాత్రం పావని గారు నోరు అదుపులో పెట్టుకో. ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి నీదేం బతుకు, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఒక సెంట్రల్ మినిస్టర్ అనే అర్హత నీకుందా? నీ స్థాయి ఏంది? నీ కథ ఏంది? నువ్వు ఈ వీడియో చేసుకొని బతుకుతున్నావు. నీ చరిత్ర తెలియదని అనుకుంటున్నావు కావచ్చు. నీ చరిత్ర తెలుసు. పావని గౌడ్ గురించి మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ ఇలా వీడియోలు చేస్తూ అక్కడ ఇక్కడ అవాకులు చవాకులు వెళ్తుంది. ఇలా సంజయ్ అన్న గురించి కూడా మాట్లాడింది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పావని గౌడ్ అని చెప్పి చెప్తున్నాము. నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయి. మామూలుగా ఈ రోడ్ల మీద, కరీంనగర్ రోడ్ల మీద నిన్ను ఉరికించి కొడతాము. గతంలో మీ అయ్యకి ఏ విధంగా అయితే శాస్తి జరిగిందో ఇక్కడ కరీంనగర్ ప్రజలు మళ్ళొకసారి నీకు కూడా ఈ కరీంనగర్ లో మహిళా కార్యకర్తలు ఉన్నారు, నిన్ను ఉరికించి కొడతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.